నిన్నటి వీడియోకి కంటిన్యూషన్. మా ఆయనకి నేను టాటా చెప్పి నా బిడ్డ దగ్గరికి పోయేసరికి ఆ బాబాయ్ పెండకల్లు తిత్తే చుట్టూ ఇరుక్కుంటా అదొటి ముచ్చట పెట్టుకుంటా ఆడుతుంది. వీళ్ళెవరంటే మా తాత వాళ్ళ చిన్నమ్మ కొడుకు నాకు బాబాయ్ పిన్ అవుతారు. బాబాయ్ వాళ్ళకి 2 ఆడపిల్లలు, ఒకరు అమెరికాలో ఉంటారు, ఇంకొకరు హైదరాబాద్ లో జాబ్ చేస్తారు. వీళ్ళిద్దరే ఉంటారు. నా బిడ్డ పోతే ఏదో ఉపవాస లెక్క సంతోషంగా ఫీల్ అవుతారని నేను కూడా ఏమన్నా పంపిస్తా. నా బిడ్డ కూడా హ్యాపీగా ఉంటది, ఎందుకంటే దుడ్డలు బర్రెలు ఉంటాయి, వీటితోటే మంచిగా ఆడుకుంటది. ఈ బర్రె మనుషులను చూస్తే బెదురుతుంది, కానీ నాకేమో నన్నే పొడవడానికి వస్తుందేమో అని భయం అవుతుంది. ఒకసారి అయితే నా మీదకి వస్తుందని నేను రోడ్డు మీద దాకురికిన. నా బిడ్డ పోయిన జన్మల అడవిలో ఏ జీవరాశి పుట్టిందో గానీ ఈ జన్మల జంతువులను అయితే మస్తు ప్రేమగా చూసుకుంటది. నిన్న అంబేద్కర్ జయంతి కదా, నిన్న స్కూల్ కి హాలిడే. పొద్దుగల 9కి వాళ్ళ ఇంటికి పోయింది, 12కి ఏదో ఫంక్షన్ ఉండి మా ఇంటి ముందట దించిరు. వాళ్ళ సాయంత్రం 3:30కి ఫంక్షన్ నుంచి రిటర్న్ రాగా వాళ్ళే వచ్చి అవ్వలు దా మా ఇంటికి పోదాం అనగానే కనీసం అమ్మ బాయ్ అని కూడా చెప్పకుండా పోయి బండెక్కింది. అట్టు తింటుంది, ఎందుకు తినది? ఇంకో ఏమన్నది పాలు తీసుకుందా 2 రోజులకు ఎప్పుడన్నా అడగకున్నా 2 రోజులకు ఒకసారి ఖచ్చితంగా పాలు తీసుకొని ఆ మేడమే తీసుకుంటది. లేకుంటే నేను అడగకున్నా తక్కువని చెప్తాను. మహాన వీడుండు రోజు స్కూల్కి వచ్చినాక దించుతా. వీళ్ళకి టైంపాస్ కాదు, మంచిగా ఓకే ఓకే దుడ్డలతో ఆడుకో, వీళ్ళతో ఆడుకో, సరేనా? దుడ్డల బర్రెలు ఉంటే చాలు. అమ్మా నన్ను ఎందుకు ఈ పిల్లకి, మా ఫ్రెండ్ వాళ్ళు డిన్నర్కి పిలిచిరని దోలుకొచ్చిన, లేకపోతే రాత్రి 10 అయినా ఇంటికే రాదు.